ఆడెన్నో మాట్లాడుకుంటూ అంటుండు ఏమంటుండు కేసీఆర్ ఇంటి మీద వాళ్ళనే కాకట మా ఇంటి మీద వాలొద్దు అని మాట్లాడిండు. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని తప్పుడు పనులే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మాటలు ముద్దుగా చెప్తావు, నీవు చేసే చేష్టలు చక్కగా లేవు. ఆ ఇంటి మీద వాళ్ళనే కాకి ఇంటి మీద వాళ్ళని అన్నావు కదా, మరి నీ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు? నీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ఎవరు? నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు? నువ్వు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు? కాకులను వాళ్ళని అన్నావు, గద్దలను ఎత్తుకపోయినావు రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడే హక్కే నీకు లేదు. అన్ని అబద్ధాలు, అన్ని జూటా మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి. అందువల్ల ఆయన మాటలు ఒక్కటి కూడా నమ్మేటట్టు ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ పదవి విలువ దిగజార్చే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మాట మీద ఉన్నాడు. అరే తెలంగాణ రాదంటే, తెలంగాణ కాదంటే 14 ఏళ్లు కొట్టాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా? గా తెలంగాణనే రాకపోతే ఇవాళ ఈ కాంగ్రెస్ ఓనికి బీజేపీకి శాఖలుండునా వీళ్ళు ముఖ్యమంత్రిలో పిసిసి అధ్యక్షులు అవుదురా అని నేను అడుగుతా ఉన్నా.